హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఈరోజు కొత్త వంట ఆలు ఎగ్గు బిర్యానీ. ఆలు ఎగ్గు బిర్యానీ అని అనుకోకండి, అవునండి, ఆలు ఎగ్గు బిర్యానీ రెండు కలిపి అయితే నేను బిర్యానీ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్ అండ్ హెల్దీ, ఎక్కువ టేస్టీ. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ ఎగ్ ఆలు బిర్యానీలోకి మనం ఏ కర్రీ లేకున్నా అవసరం లేదు, ఊరికే అలా ఆ బిర్యానీ తినొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మా పిల్లలు రైతా చేసుకున్నారు, రైతాతో అయితే కొంచెం లాస్ట్లో తిన్నాము. సూపర్ టేస్ట్గా ఉన్నది. ఈ ఆలస్యం ఎందుకు, చూడండి, ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మన ఈజీ ప్రాసెస్. బాయిల్ ఎగ్స్ ఉంటే చాలు, బాయిల్ ఎగ్స్ ఉండాలి, అందులో ఆలుగడ్డలు. మనం ఆలుగడ్డలు బాయిల్ చేయని అవసరం లేదు, పచ్చి ఆలుగడ్డలతోటే బిర్యానీ వేస్తున్నాను. సూపర్ టేస్ట్. చూడండి, ఆలుగడ్డ కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది. ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉడికింది ఆలుగడ్డ. చూడండి, ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను 6 బాయిల్ ఎగ్స్ అయితే ఒక నైట్, రేపు చేసుకుందాం అనగా మార్నింగ్ చేసుకున్నాక నైట్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 ఆలుగడ్డలు బాస్మతి రైస్ తీసుకున్నాను, 2 గ్లాసు. ఈ గ్లాస్ వచ్చేసి 400 గ్రామ్స్, 2 గ్లాసులు తీసుకున్నాను, 800 గ్రాములు. 400 800 గ్రాములు ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇవి కడిగి నానబెట్టుకోవాలి. మనం వీటికి కావాల్సిన అన్ని ప్రిపేర్ చేసుకునే ముందు కడిగి నానబెట్టుకోవాలి. రైస్ 2 టైమ్స్ కడిగి వాటర్ వేసి నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీయని అవసరం లేదు, అలాగే వేయాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 5-6 ఒక పావు కిలో ఉంటాయి టమాటాలు, పావు కిలో టమాటాలు. ఇలా బాగా మెత్తగా రుబ్బుకునే అవసరం లేదు, ఇట్లా కొంచెం కచ్చపచ్చగా నూరుకుంటే చాలు. ఆ తర్వాత ఆలుగడ్డలు చెక్కు తీసుకొని ఇలా 2 సగాలు చేసి అయితే మనం వాటర్లో వేసి పెట్టుకోవాలి. వాటర్లో వేయకపోతే కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పావులు ఆయిల్ వేసుకొని సాల్ట్, పసుపు, కారం ఇవి వేసుకొని కలుపుకున్న తర్వాత ఆలుగడ్డలు ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, వెనుకకు ముందుకు ఇట్లా తిప్పుకుంటూ అయితే మనం ఆలుగడ్డలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఆలుగడ్డ అనేది టేస్ట్గా ఉంటుంది, ఉడుకుతుంది. చూడండి, కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఫ్రై కావాలి కదా. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని అదే ఆయిల్లో బాయిల్ ఎగ్ను కూడా ఫ్రై చేసుకోవాలి. మనం కారం పొడి, పసుపు ఇవన్నీ వేసినాం కదా, అది కొంచెం బ్లాక్ అయినా వస్తుంది, మనకు ఏం కాదు. ఎట్లాగా మనం ఉప్పు, కారం అవన్నీ వేస్తాం కదా. బాయిల్ ఎగ్ కూడా ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి, 2 వేరువేరుగా. అదే గిన్నెలో 2 పావులు ఆయిల్ వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై చేసుకొని ఒక కటవర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో మసాలాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, బగారాకు ఇవి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్స్ వేసుకొని ఇలా పొడుగు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయకుండా అవసరం లేదు. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిగా ఉండకూడదు, మంచిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకొని ఆ తర్వాత పసుపు, సాల్ట్, బిర్యానీకి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 2 స్పూన్ల కారం, ఒక 1.5 స్పూను ధనియాల పొడి, వేంపి పెట్టిన ధనియాల పొడి. ఇందులో మటన్ మసాలా వేస్తున్నాను, బిర్యానీ మసాలా ఉంటే వేసుకోవచ్చు, నేనైతే మటన్ మసాలా వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి ఇలా 2 సగాలు చేసి అయితే వేయాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇందులో కసూరి మేతి ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది, కసూరి మేతి వేయాలి కంపల్సరీ, అదే ఫ్లేవర్ అన్నమాట మనకు. బిర్యానీకి ముఖ్యమైనది కసూరి మేతి. వేసుకొని కలుపుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్ల కర్డ్ వేసుకొని కలుపుకొని
ఉడికించుకోవాలి. ఈ టమాటా ఇవి మసాలాలు ఇవన్నీ వేసినాం కదా, పచ్చివాసన వేయేంత వరకు, మీదికి ఆయిల్ తేలేంత వరకు చూడండి. ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం 2 గ్లాసుల వాటర్ వేసి బియ్యం తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. గ్లాసుకు 1.5 గ్లాసు వాటరు, మొత్తం 3 గ్లాసుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత రైస్ వేయాలి. రైస్ వేసుకొని ఉడికించుకోవాలి బిర్యానీ. ఇలా మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ పొడుగు ఉంటుంది కదా, విరుగుతుంది. అలా విరగకుండా మనం మెల్లిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో 2-3 టైమ్స్ అయితే మూత తీసుకుంటూ కలుపుకోవాలి. టూ 3 టైమ్స్ అయితే మూత తీసి అయితే కలిపాను. ఇప్పుడు లాస్ట్లో చూస్తున్నాను చూడండి, కొంచెమే వాటర్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడే మనం దమ్మకేసుకోవాలి. మనం కొంచెం రైస్ చూడాలి ఉడికిందా లేదా అని, కొంచెం పలుకులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకు రైస్ మంచిగా దమ్ముకవుతుంది. బాగా మెత్తగా అయిన తర్వాత దమ్కేస్తే మెత్తగా అయిపోతుంది బిర్యానీ. ఆ తర్వాత వేంపి పెట్టిన జీడిపప్పు ఇట్లా చల్లుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డలు, ఫ్రై చేసిన ఆలుగడ్డ ముక్కలు, బాయిల్ ఎగ్ ఫ్రై చేసింది మనం ఇలా గార్నిష్ లాగా చేసుకోవాలి. ఇలా కొంచెం నొక్కి రైస్లో నొక్కి పెట్టుకుంటే కొంచెం మసాలాలు అనేది కూడా వాటికి రైస్కు, అది ఆలుగడ్డలకు, బాయిల్ ఎగ్గు పట్టేస్తుంది అన్నమాట. మూత పెట్టుకొని ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, మీడియంలో పెట్టుకోకూడదు. మొత్తం లో స్లిమ్లో పెట్టుకొని 10 నిమిషాల సేపు దమ్మకేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం వెంబటే తీయకూడదు. మరో 10 నిమిషాలు అలాగే ఉంచి మనం సర్వ్ చేసుకోవాలి. అప్పుడు పొడిలైన బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి, ఆలుగడ్డ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. నేను ఆలుగడ్డనే చూపిస్తున్నాను, ఎందుకంటే ఉడకబెట్టలేదు కదా మనం. ఉడకబెట్టకుండా నేను ఆలుగడ్డలు వేసాను కదా, అందుకనే మంచిగా ఉడికింది. ఫస్ట్ ఇక సర్వ్ చేసుకునే ముందైతే ఆలుగడ్డలు, అవి బాయిల్ ఎగ్ అవన్నీ తీసి ఒక బౌల్లో వేసుకొని అయితే బిర్యానీ సర్వ్ చేసుకొని అలా సైడ్ పెట్టుకొని తింటే మధురమైన ఎగ్ ఆలు బిర్యానీ, టేస్టీ ఆలు బిర్యానీ రెడీ అయినట్టే. ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు చూసినట్లయితే ఈ బిర్యానీలోకి మనం ఏ కర్రీ వేసుకొని తినకుండా అవసరం లేదు, అంత టేస్ట్గా ఉన్నది. కాకపోతే మా పిల్లలు రైతా చేసుకున్నారు. ఇక రైతాతోటి అయితే కొంచెం లాస్ట్లో తిన్నాము. బాయిల్ ఎగ్ ఆలు సూపర్ ఉడికిందని అయితే చూపిస్తున్నాను. అవి బుక్కలో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది.